వాణిజ్య సిలిండర్ ధరని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరోసారి పెంచింది. 19 కిలోల సిలిండర్పై 42 రూపాయలు ధరను పెంచుతున్నట్లు అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఈ పెంపు కోల్కతాలో 53.50గా ఉంది. ఇక 5 కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్లపై 11 రూపాయల చొప్పున పెంచారు. గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో మార్పులు లేవు. మన దేశంలో సాధారణంగా ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం రిటైల్ ధరలను ఏకకాలంలో నిర్ణయిస్తాయి. ఇతర సంస్థల గ్యాస్ ధరల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధంతో హర్ముజ్ వద్ద నౌకల రవాణా నిలిచిపోవటం భారత్ ఎల్పీజీ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భారత్కు అవసరమైన గ్యాస్లో చాలా పెద్ద మొత్తం ఈ మార్గంలోనే ఖతార్, సౌదీ, యూఏఈల నుంచి వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇటీవలే ప్రభుత్వ రంగ ఇంధన కంపెనీలు వాణిజ్య గ్యాస్ స్టాక్ కాకుండా కనీసం 30 రోజులకు సరిపడా నిల్వలు చేయాలని సూచించింది. దిగుమతుల్లో సమస్యలను అధిగమించేందుకు ఈ చర్యను చేపట్టింది.